గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా ప్రధాన్ పైనే పీటముడి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీక్తో కాంగ్రెస్ జనతా పార్టీ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం రసకందాయంలో పడింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ జనతా పార్టీ చర్చలు శుక్రవారం అసంపూర్ణంగా ముగిశాయి. ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా పీటముడి పడింది. మంత్రి రాజీనామా చేయాల్సిందే అని సీజేపీ పట్టుబట్టగా ప్రభుత్వం సుముఖతేమీ వ్యక్తం చేయకుండా 24 గంటల సమయం కోరింది. శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతామంటూ వాయిదా వేసింది. మరోవైపు ప్రధానమంత్రి మోదీ హామీ మేరకు ప్రభుత్వం లీకేజ్ల నివారణ చర్యలను వేగవంతం చేసింది. కొత్త ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటం, పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏలో 47 మంది సిబ్బందికి ఉద్వాసన పలకటం, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా మరో 10 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను వాయుమార్గంలో దేశ రాజధానికి తరలిస్తుండడం, ఇవన్నీ తాజా పరిణామాలు నిన్న చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి చూడాలి, 24 అవర్స్ టైం అడిగారు. ఓవరాల్గా ప్రధాన్ పైనే పీటముడి. ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. మరోవైపు ఈ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, 3 నెలల్లో తీర్పు. ప్రశ్నాపత్రం లీకేజ్పై కొత్త బిల్లుకు కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు అంటూ జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలోనే క్యూర్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా చూడాలని, దీనివల్ల పేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు అంటూ ఈ వార్తనిచ్చారు. నిన్న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమీక్ష నిర్వహించడంలో ఈ అభిప్రాయాన్ని సీఎం వ్యక్తపరుస్తూ ఆదేశించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. హైడ్రా కమిషనర్ తీరు మారలేదు అంటూ అహంకార ధోరణి కనిపిస్తోంది. కోర్టు ధిక్కరణ చర్యలపై క్షమాపణ చెప్పాల్సిందే. అఫిడవిట్ చూశాక ఆర్మీని దింపే విషయాన్ని పరిశీలిస్తామన్న హైకోర్టు. మోదీ పేరెత్తితే రేవంత్కు కోపమెందుకు? యువత మేక్ ఇన్ ఇండియాను కోరితే బీజేపీ లీక్ ఇన్ ఇండియానిచ్చింది. నీట్ పేపర్ లీకేజ్పై రాహుల్ ఢిల్లీలో కొట్లాడితే సీఎం కొడంగల్లో దాక్కున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నాడు పేపర్లు లీక్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారా అని అడుగుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక హైపవర్ కమిటీ పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపు. అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లోని 4 ప్యాకేజీలకు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం లభించినప్పటికీ బిల్లులు పాస్ చేసే ముందు పనికి సంబంధించిన వివరాలు నిర్ధారించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా ఇక్కడ కూడా నిన్న సీజేపీ అండ్ కేంద్రం మధ్య జరిగినటువంటి చర్చలు అండ్ దిద్దుబాటు చర్యలకు సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ కేంద్రం దిద్దుబాట అంటూ చర్యలు, ఎన్టీఏలో భారీ ప్రక్షాళన 47 మంది ఉద్యోగులపై వేటు అంటూ ఈ వార్తనిచ్చారు. కొలువుల నుంచి శాశ్వతంగా తొలగింపు, వారిలో కొందరిపై సివిల్ క్రిమినల్ చర్యలు. ఎన్టీఏకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు 39, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 24 మందే. కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ, పరీక్షల నిర్వహణలో భారీ మార్పులకు శ్రీకారం. మరోవైపు నిన్నటి చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే అని సీజేపీ పట్టుబట్టినటువంటి క్రమంలో ఇవాళ ఏ డిసిషన్ అనేది మనకు తెలుస్తుంది, చూద్దాం. ఇక డ్రగ్స్తో రెండోసారి పట్టుబడితే జైలుకే. విద్యా సంస్థల్లో మత్తు ఆనవాళ్లు ఉండొద్దు, డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత, కఠిన చట్టం కోసం అధ్యయనం చేయండి, సిగ్నల్స్ ఫ్రీ ప్రయాణం కోసం కసరత్తు, ఔటర్ ప్రమాదాలపై నిరంతర నిఘా, డ్రగ్స్ ట్రాఫిక్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పోలీసుల తీరుపై విచారిస్తాం, విద్యార్థులపై బలప్రయోగం పిటిషన్స్ ను సోమవారం విచారణ జాబితాలో పెడతాం. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వెల్లడి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తాము పరిశీలిస్తామని స్పష్టీకరణ. ఇక ధరణి సెట్కు చారుసిక్నా నేతృత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు. 2020-23 మధ్య అవకతవకలపై లోతైన విచారణకు సన్నద్ధం అంటూ రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, క్రయ విక్రయాల్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం
ద్వారా లోతైన విచారణకు సిద్ధమైంది అంటూ ఈ వార్తనిచ్చారు. పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో 22A జాబితాలో చేరుస్తున్న కలెక్టర్లు. గతంలో అన్ని అనుమతులతో నిర్మాణం, ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు. కొత్త రిజిస్ట్రేషన్కు వెళితే నిరాకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. భూ రికార్డుల సవరణతో మూల రికార్డులను పరిగణలోకి తీసుకుంటున్నారంటున్న కలెక్టర్లు. నమస్తే తెలంగాణ. బ్యానర్ ఐటంగా మేక్ ఇన్ ఇండియా కాదిది, లీక్ ఇన్ ఇండియా అంటూ నిన్న మోదీజీ జెన్జీ గర్జిస్తుంది. ఎవరితో పెట్టుకోవద్దో మీరు వారితోనే పెట్టుకున్నారు. ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే. యువతకు క్షమాపణ చెప్పి కేసులు ఎత్తేయాలి. విద్యార్థులు యువతర సాగిస్తున్న పోరాటానికి అండగా బీఆర్ఎస్ అన్న కేటీఆర్. నీట్ లీక్ ఒక్కటే కాదు, జవాబుదారీతనం కోసమే ఈ పోరు. కేంద్ర మంత్రిని కాపాడేందుకు యువతపై ఉక్కుపాదవ. మోదీని అంటే రేవంత్కు కోపం ఎందుకు వస్తుంది? ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న ఇందిరాపార్క్ దగ్గర భారీ ధర్నా జరిగింది కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇక విద్యార్థులు కారు అరాచకవాదులు. యువత పోరాటంపై నోరు పారేసుకున్న బండి సంజయ్. వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తముంది. ఆయుధాలతో పోలీసులపైనే దాడి చేశారు. ధర్మేంద్ర రాజీనామా పరిష్కారం కాదు, లీకులు అన్ని రాష్ట్రాల్లో అయ్యాయి అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. గద్దె దిగాల్సిందే, దిగేదే లేదు. కేంద్ర మంత్రి రాజీనామాపై సందిగ్ధత, డిమాండ్పై వెనక్కు తగ్గని విద్యార్థులు. రాజీనామా కుదరదంటున్న కేంద్రం, ప్రత్యామ్నాయ చర్యలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు అధికార వర్గాల వెల్లడి. మరోవైపు విద్యార్థులతో కేంద్రం చర్చలు, డిమాండ్లపై చర్యలకు నేటి వరకు గడువు. విద్యార్థులకు పరిహారం, కేసుల ఎత్తివేతకు ఇప్పటికే కేంద్రం అంగీకరించిన విషయం మనకు తెలిసిందే కదా. ఏపీ వార్తా విశేషాలు. ఈనాడు ఆ ఒక్కరి కోసం అంటూ రాజీనామా చేయాల్సిందే అన్న కాక్రోజ్ జనతా పార్టీ. 24 గంటల్లో చెబుతామన్న మంత్రులు. నేడు మళ్లీ చర్చలు. ఇక ప్రభుత్వ బడిలో కొత్త శకం. 2 ఏళ్లలో ప్రైవేటు పాఠశాల నుంచి 1.10 మంది విద్యార్థులు చేరారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖలో మరో డేటా సెంటర్. 58,743 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ప్రతిపాదన. 71,602 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి. 14,190 మందికి ఉపాధి అవకాశాలు. ప్రతిపాదనలను పరిశీలించిన ఎస్ఐపిసి. కుంకీలతో మనిషి ఏనుగు సంఘర్షణల నివారణ. జయంత్ అభిమన్యుల సేవలు ఎంతో ఉపయుక్తమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న కర్ణాటక నుంచి వచ్చినటువంటి కుంకి ఏనుగులకు స్వాగతం పలికినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఏనుగులతో నెలకొన్నటువంటి పంట పొలాలు ముఖ్యంగా నాశనం చేయడం, వివత్సం సృష్టించేటువంటి అంశాలు ఉన్నాయి కదా. సో వాటికి ఏనుగులకే చెక్ పెట్టేటువంటి ఆలోచన ఇది. సో నిన్న కుంకి ఏనుగులు ఏవైతే వచ్చాయో వాటికి ఘన స్వాగతం పలికారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా నిన్న సీజేపీతో కేంద్రం చర్చలు జరిపినటువంటి విషయాన్నే ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా ఎన్టీఏలో 47 మంది ఉద్యోగులపై వేటేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కేంద్రం దిద్దుబాట అంటూ ఇచ్చారు. పిల్లలే ఆస్తి అంటూ ఇష్టపడి చదవాలి, ఆడుతూ పాడుతూ సాగాలి. నిన్న పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది కదా ఏపీలో ప్రభుత్వ బడుల్లో. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. సో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పాల్గొన్నారో అక్కడ మాట్లాడుతూ ఇష్టపడి చదవాలి, ఆడుతూ పాడుతూ సాగాలి చదువులనేవి. ప్రభుత్వం వద్ద డబ్బులుండి కాదు, మనసుండి తల్లికి వందనం ఇస్తున్నామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఇంటి గుట్టు అంటూ హౌసింగ్లో నయా దోపిడీకి స్కెచ్. ఉద్యోగుల జీతం నుంచి కోటి స్వాహాకు రెడీ. పదవీ విరమణ వయస్సు పెంపుపై జీవో కోసమంటూ జేఏసీ నాయకుల పథకం. మేనేజ్ చేయాలంటూ వసూళ్ల పర్వం. పైకి మాత్రం సంక్షేమ మంత్రం. నేతల ఆగడాలకు హౌసింగ్ ఎండీ వత్తాసు. ఉద్యోగుల 3 రోజుల గ్రాస్ శాలరీ కట్ చేసి జేఏసీ ఖాతాలో వేయాలని ఉత్తర్వులు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ తల్లికి మళ్లీ మోసం అంటూ ఇటు సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. 3వ ఏడాది చంద్రబాబు సర్కార్ మాయాజాలం. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత, 2వ ఏడాది అరకొర, ఇప్పుడు అదే తీరు. అసలే రాక కొందరు, సగమే వేశారంటూ మరికొందరు ఆందోళన. అనర్హుల జాబితాల్లో పేర్లుండడంతో గందరగోళం. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు కరువు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్న ఎన్నికల హామీ. అన్ని అర్హతలున్నా అనర్హుల జాబితాలో చాలా మంది పేర్లు. చాలా మంది తల్లులకు 2 పిల్లలుంటే ఒక్కరికే అరకొరగా నగదు జమ అయింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా.
ప్రశ్నాపత్రాల లీకేజ్పై ఇక ఉక్కుపాదమే. ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. సోమవారం పార్లమెంటు ముందుకు బిల్లు రాబోతుంది. టారుమన్న టమాటా ధరలు దారుణంగా పతనం. ఇక బగ్గుమన్న విద్యార్థులు. ఢిల్లీలో యువత దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు. భారత్పై 10% సుంకాలు, ట్రంప్ తాజా ఆదేశాలు. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.